దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ దినం మనం నీలో సమాధానం ఉందా అనే వర్తమానాన్ని చూద్దాం. వర్తమానం వినక మునుపు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. సమస్తమును సృష్టించిన సృష్టికర్తమైన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలతో నేను మాట్లాడుతుండగా మీరు నాకు సహాయం చేయండి ప్రభువా. మీ యొక్క మాటలు నా నోట ఉంచమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరి యొక్క అక్కర మీరు తీర్చమని అడుగుతున్నాను. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామములో అందరికీ వందనాలు. ఈ దినం మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ చాలా విషయాలు ప్రభు గురించి చెప్పబడ్డాయి. ఆయన యొక్క రాకడ గురించి పాత నిబంధనలో ఆ యొక్క గ్రంథంలోనే ముందుగా చెప్పబడింది. దేవుని యొక్క గొప్ప ప్రేమ గురించి అక్కడ మనకి చెప్పబడింది. ఆయన స్వరూపమైన సొగసైన లేకుండా ఆయన చేయబడ్డారు, తృణీకరించబడ్డారు, బాధపట్టబడ్డారు. ఎందు నిమిత్తం అంటే మన నిమిత్తం, మనం రక్షించుకోవాలని, మనం తన బిడ్డలుగా చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభు ఆ గొప్ప త్యాగాన్ని చేశారు. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది ఆయన రాకడ గురించి. ఆయన ఏ విధంగా శ్రమలు పడతారో చెప్పబడింది. ఆయన ఏ విధంగా బాధలు పడతారో చెప్పబడింది. ఆయన యొక్క బాధకు, శ్రమకు, ఇబ్బంది, ఇరుకుకు, ప్రతి విషయానికి కూడా కారణం నిన్ను రక్షించాలనే ఉద్దేశమే. ఆయన శిలువలో పడిన వేదానికి కారణం నువ్వు రక్షణ పొందాలి అనే ఉద్దేశమే. నీలో సమాధానం ఉందా అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. సమాధానం నీలో లేకపోతే ఆ సమాధానం నీకు ఎలా వస్తుంది? దేవుని ద్వారా మాత్రమే సమాధానం నీ జీవితంలో వస్తుంది. దేవుని ద్వారా మాత్రమే శాశ్వతమైన సమాధానాన్ని నువ్వు పొందుకోగలవు. సమాధానం కావాలి అంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో సమాధానం కలిగి ఉంటావు. బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మనం ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగేందుము. విశ్వాసం నీకు ఉన్నప్పుడు మాత్రమే నీకు సమాధానం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. నువ్వు సమాధానం కలిగి ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నువ్వు సమాధానం కలిగి ఉండలేవు. నీలో విశ్వాసం ఉందా? సమాధానంతో నువ్వు ఉన్నావా? ఆలోచన చేయి. సమాధానం నీలో ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నీ సొంత ఆలోచన నీకు సమాధానం ఇవ్వలేదు. ఇతరుల ఆలోచన నీకు సమాధానం ఇవ్వలేదు. దేవునితో సహవాసం నీకు సమాధానం ఇవ్వగలదు. దేవుని యందు విశ్వాసం నీకు సమాధానం ఇవ్వగలదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ సందర్భంలో నువ్వు ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, దేవుడు నీతో ఉంటే, నీ హృదయంలో సమాధానం ఉంటే అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. కొన్నిసార్లు మన సొంత జ్ఞానం వల్ల సమస్యల్లో పడతాం. ఇతరుల యొక్క ఆలోచన వల్ల సమస్యల్లో పడతాం. అటువంటి సందర్భాల్లో మనలో ఏముండాలి? దేవుని యొక్క సమాధానం మనలో ఉంటే వాటన్నిటి నుండి మనం బయటపడవచ్చు. సమాధానం కోసం ఈ రోజుల్లో జనాలు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ విఫలమవుతున్నారు. నీకు సమాధానం కావాలంటే ఏకైక మార్గం దేవుని యొద్ద నువ్వు జీవించటం, దేవుణ్ణి కలిగి ఉండటం. బైబిల్ గ్రంథంలో గొప్ప విషయాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 26వ వచనం చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను, చెరసాలలో పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. చూశారు, ఇక్కడ భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకములు ఊడాయి. ఈ యొక్క అధ్యాయం మీరు ఒకసారి గమనిద్దాం. మనం ఈ దినాన్ని పౌలు శీలలు చేసిన ప్రార్థనకి అక్కడ చెరసాలలో జరిగినటువంటి అద్భుతం అన్నమాట అది. వాళ్ళిద్దరి మధ్య ఆ యొక్క సమాధానం ఎందుకుంది? వాళ్ళు బంధకంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ ఎందుకు వాళ్ళ జీవితాల్లో సమాధానం ఉందో మీకు తెలుసా? కారణం, దేవుని యందు వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుని సమాధానం వాళ్ళ యొక్క హృదయాల్లో కలిగి ఉన్నారు. ఆ యొక్క అధ్యాయంలో మనం చూద్దాం. పౌలు శీలలు చేసిన ప్రార్థన,
అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుంటిరి, ఖైదీలు వినుచుంటిరి. మధ్యరాత్రి వేళ వాళ్ళు ప్రార్థన చేశారు, పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. చెరసాలలో ఉంటే ఎందుకు వాళ్ళ నోటి నుంచి దేవుని యొక్క కీర్తనలు వచ్చాయి, దేవుని స్థితిని తలంపు వచ్చింది. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు దేవుడు గుర్తొస్తున్నాడా? దేవుడి యొక్క ఆలోచనలు నీతో ఉంటున్నాయా? ఇబ్బంది పడుతున్నావు, ఆ ఇబ్బంది నుంచి బయటపడాలని సొంత ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఆ సమయంలో నీ దేవుని వద్దకు నువ్వు వస్తున్నావా? నాతో దేవుడు ఉన్నాడనే జ్ఞానంతో నువ్వు ఉంటున్నావా? ఆ గ్రహింపుతో నువ్వు ఉంటున్నావా? ఆలోచన చేయి. వారిద్దరూ కూడా సువార్థికులు, పౌలును శీలను కూడా. వారు చేసిన తప్పేంటి? ఎందుకు వారిని చెరసాలలో పెట్టారో మీకు తెలుసా? దెయ్యాన్ని వెళ్ళగొట్టే ఆ చిన్నదాన్ని రక్షించారు. దాని యజమానులకు ఆదాయం లేకుండా అయింది. ఒక పట్టణంలో ఒక చిన్నది చెప్తుంది, భవిష్యత్తుని చెప్తున్నప్పుడు అది తను పౌలు శీలను చూసి వీరు దేవునికి సంబంధించిన వారు అని పదే పదే చెప్తున్నప్పుడు పౌలు తనలో ఉన్నటువంటి ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళ ఆదాయం దెబ్బతింటుందని అక్కడున్న కొంతమంది పౌలు శీలల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడం వల్ల వాళ్ళిద్దరినీ కూడా బంధించడం జరిగింది. వాళ్ళు దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం కలిగినప్పుడు వాళ్ళని చెరసాలలో వేయడం జరిగింది. కానీ వారు దేవుణ్ణి మరిచిపోలేదు. దేవా, నీ పనిని మేము చేస్తున్నప్పుడు మాకు ఈ విధంగా జరిగింది అని చాలా బాధపడి నిరుత్సాహపడి వాళ్ళు ఉండలేదు. నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నా జీవితంలో శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని దేవుని దూరం అయిపోతున్నావు నువ్వు. కానీ వాళ్ళు అలా చేశారా? వాళ్ళు దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తున్నప్పుడు, అక్కడ ఒక పరిస్థితి నెలకొల్పబడినప్పుడు, వాళ్ళు చెరసాలలో వేయబడినప్పుడు వాళ్ళు దేవుణ్ణి మరిచిపోలేదు, దేవుణ్ణి దూషించలేదు. ఎందుకు మాకు దేవుడు ఉన్నా సరే మా జీవితం ఎలా ఉందని ఆలోచించలేదు. చెరసాలలో ఉన్నా కూడా వాళ్ళు దేవుణ్ణి కీర్తించారు. చెరసాలలో ఉన్నా కూడా దేవుని వాళ్ళు ఆరాధించారు. ఎంత గొప్ప విశ్వాసం! ఆలోచన చేయండి. అర్ధరాత్రి సమయంలో వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన ఆలోచన చేయండి. ఆ ప్రార్థన చేయడానికి ముందు వాళ్ళు దెబ్బలు, బాధలు, ఆకలి బాధ అన్నీ భరించారు, అన్నీ పడ్డారు. శరీరము గాయపరచబడింది, ఆకలి వేస్తుంది, దెబ్బలు తిని ఆ సమయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. చూశారు ఎంత గొప్ప విశ్వాసం! ఆ విశ్వాసం మనకు ఉందా అని ఆలోచన చేయాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడని బైబిల్లో చెప్పబడింది. 1 దశలోనికై 5:16-18 ఎడతెగక ప్రార్థన చేయడనుంది, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని ఉంది. నీవు నమ్ముకున్న దేవుడు కొనకడు, నిద్రపోడు. ఆయన నిన్ను దృష్టించి ఉన్నాడు. నీ యందు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. మరి ఆయన కొరకు నువ్వు జీవిస్తున్నావా అని ఆలోచన చేయి. నువ్వు ఆయన కొరకు జీవిస్తే నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నిటిని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. గొప్ప గొప్ప భక్తులుగా మార్చబడ్డారు. అల్ప విశ్వాసుల నుంచి గొప్ప విశ్వాసంగా మార్చబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయబడ్డాయి. నీ జీవితంలో సమాధానం ఉందా? సమాధానం నీ జీవితంలో ఉందా? ప్రశ్నించుకో. నీ జీవితంలో సమాధానం ఉంటే నీకు దుఃఖం ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు, భవిష్యత్తు విషయంలో చింత ఉండదు. సమాధానం ఎందుకు లేదు? చిన్న శ్రమ నీకు వస్తే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, సమాధానాన్ని కోల్పోతున్నావు. సమాధానకర్తతో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు నీకు సమాధానం వస్తుంది. నీలో దేవుని యొక్క సమాధానం ఉంటే, దేవునితో నువ్వు స్థిరమైన విశ్వాసంలో ముందుకు వెళ్తే శాశ్వతమైన సమాధానం నీకు కలిగి ఉంటావు. శ్రమ ఏదైనా, బాధ అయినో, ఇబ్బంది అయినో, ఇరుకైనా ఏది కూడా దేవుడి ప్రేమను నిన్ను వేరు చేయలేవు. దేవుని ప్రేమను నిన్ను వేరు చేసే విషయం నీలో ఉండదు. ఈ దినాల్లో ఉద్యోగం లేదు, ఈ దినాల్లో శక్తి లేకుండా ఉన్నాం. ఎందుకు? దేవునితో మన సంబంధం తెగిపోయింది. దేవునితో నీ సంబంధం తెగిపోయింది.
దేవునితో నీ సహవాసం దూరమైంది. దేవుని కొరకు నువ్వు ఆలోచించే విషయాలు తగ్గిపోయాయి. గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప పరిచర్య చేసిన వారి సంఘాలు మీరు గమనించండి. ఎంతో గొప్ప పరిచర్య చేసిన సంఘాలు ఈ దినాలు ఎలా ఉన్నాయి? నేను ఒక సంఘం గురించి మాట్లాడలేదు, మొత్తం క్రైస్తవ సంఘముల గురించి నేను చెప్తున్నాను. అందులో కొన్ని సంఘాల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గొప్ప పరిచర్య చేయబడింది, పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగించబడ్డాయి. ఈ దినాల్లో ఎలా ఉంది? శత్రువు దాడితో మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి. మనలో దేవుడు ఉన్నాడా? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని బైబిల్లో చెప్పబడిందే. మరి నీలో దేవుడు ఉన్నాడా? లోకంలో ఉన్నవాడి కంటే అన్నిటినీ కూడా నువ్వు జయించగలుగుతున్నావా? లోక సంబంధిగా నువ్వు ఉన్నావా? ఆత్మ సంబంధిగా నువ్వు ఉన్నావా? ఆలోచన చేయి. గొప్ప గొప్ప దైవజనులు ఆత్మతో దేవుని యొక్క సేవ చేశారు. ధనంతో చేసే సేవ అనేక మంది హృదయాలను తాకలేదు. ఆత్మతో చేసే సేవ అనేక మంది హృదయాలను మారుస్తుంది. నీలో దేవుడు ఉన్నప్పుడు, నీ గృహంలో దేవుడు ఉన్నప్పుడు నీ కుటుంబం వెలిగించబడుతుంది. అంధకార సంబంధమైన విషయాలు నీ జీవితంలో ఉండవు. సమాధానం నీ జీవితంలో నెలకొల్పబడుతుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుసా? నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకి సమాధానం రాదని నువ్వు చెప్తున్నావే, ఒక విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. సిలువలో ప్రభు ఉన్నప్పుడు ఆ యొక్క దొంగ, బైబిల్లో చూడండి ఆ విషయాన్ని. ఆ యొక్క దొంగ ఏం చేశాడు? ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆ దొంగ ఎడమవైపు ఉన్న దొంగ ఏం చెప్పాడో తెలుసా మీకు? ఈయన నీతిమంతుడు అని సాక్ష్యం చెప్పాడు. నేను చేసిన తప్పులకు నేను అనుభవించటం కరెక్టే, కానీ ఈయన సిలువ వేయబడ్డానికి ఈయన ఏ పాపము చేయకుండా సిలువ వేయబడుతున్నాడు అని సాక్ష్యం చెప్పాడు. దేవుడు తర్వాత ఏం చేశారు? ఆయన్ని, నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పారు. ఆ క్షణములోనే పశ్చాత్తాపడగానే, తను దేవుణ్ణి అంగీకరించగానే పరదైసుకి తన యొక్క స్థానాన్ని కేటాయించబడింది. సో మన ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య. నీ దుఃఖాన్ని చూస్తూ ఊరుకుంటాడా? నీ బాధను చూస్తూ ఊరుకుంటాడా? నీ కృంగుదలను చూస్తూ ఆయన ఊరుకుంటాడా? ఆలోచన చేయి. అంత అజ్ఞానిగా నువ్వు ఉన్నావా? నీ యొక్క జీవితంలో ఎన్ని అద్భుతాలు నువ్వు చూడలేదు, ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు చూడలేదు. సిలువ మానుపై ఉన్నటువంటి ఆ యొక్క దొంగను దేవుడు మార్చాడే. ఆయన పశ్చాత్తాపడగానే దేవుడు క్షమాగుణంతో ప్రేమించాడే. నువ్వు నాతో పాటు పరదేశంలో ఉన్న గొప్ప మాటను ఆయన చెప్పారే. మరి నీ విషయంలో ఆయన చెప్పరా? నీ విషయంలో ఆయన చెప్పట్లేదా? తలుపు వద్ద నుంచి ఆయన తలుపు కొడుతున్నారు, నువ్వు తలుపు తీస్తున్నావా? నీ హృదయపు తలుపు తీస్తున్నావా? నీ గృహంలో ఆయన ఆహ్వానిస్తున్నావా? నీ గృహంలో ఏమున్నాయి? నీ సేవ ఎందుకు బలంగా లేదు? నీ విశ్వాసం ఎందుకు బలంగా లేదు? నీ కుటుంబం ఎందుకు బలంగా లేదు? కారణం ఏంటో నీకు తెలుసా? ఆత్మీయ జీవితం నీలో లేదు. దేవుని యొక్క ఆత్మ అనుచరంగా నువ్వు జీవించట్లేదు. దీని యొక్క ఆత్మను నువ్వు కలిగి లేవు. శరీరపరమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు. దేవుడు లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క సహవాసం లేకుండా నువ్వు ఈ యొక్క లోకంలో గొప్ప జీవితాన్ని జీవించలేవు. నులివెచ్చని జీవితం నీలో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. నులివెచ్చని జీవితం నీలో ఉంది అంటే నీ జీవితం ముందుకు వెళ్ళదు. నువ్వు లోకం వైపు ఉన్నావా, దేవుని వైపు ఉన్నావా ఆలోచన చేసుకో. ఈ దినాల్లో ఉజ్జీవం రావాలి. మనం గత జీవితాల్లో, గత కాలంలో జరిపించబడిన గొప్ప ఉజ్జీవాలు ఈ దినాల్లో దేవుడు చేయగలడు. నిన్న నేడు నిరంతరం ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. నీ ఒక్క జీవితం నీ కుటుంబాన్ని మారుస్తుంది. నీ ఒక్క జీవితం నీ సంఘంలో ఉజ్జీవాన్ని తెస్తుంది. మరి నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావా? దేవుని కొరకు నువ్వు జీవిస్తావా? ఆత్మీయ జీవితం నువ్వు జీవిస్తావా? ఆలోచన చేసుకో. ఈ దినాల్లో ఏ విధంగా మనం జీవిస్తున్నాం? సమాధానం నాకు కావాలని అనుకుంటున్నావు, సమాధాన కర్తను నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచించు.
ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేసినా నీ జీవితంలో సమాధానాన్ని నువ్వు పొందుకోలేవు. గొప్ప గొప్ప ధనవంతులు ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తున్న విషయాలు నీకు తెలుసా? సమస్తము కలిగి ఉన్నా సరే సమాధానం లేకుండా ఆ సమాధానం కోసం వాళ్ళు ఎంత డబ్బును వెచ్చిస్తున్నారో నీకు తెలుసా? సమాధానం, సంతోషం, ఆనందం అనేవి కొనుక్కుంటే వచ్చేవి కాదు. నువ్వు నిజంగా అవి కొనుక్కొని సంపాదించుకోవాలంటే 1 గంట నీకు సమాధానం ఉండొచ్చు, 1 గంట ఆనందం ఉండొచ్చు, 1 గంట నీకు సంతోషం ఉండొచ్చు. తర్వాత నీవు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఆ సమాధానం, సంతోషం, ఆనందం శాశ్వత కాలం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే చెరసాలలో ఆ సమయంలో కొరడాలతో కొట్టబడి ఆ యొక్క బాధించబడినా కూడా ఆ యొక్క సమాధానం లోపల ఉండడం వల్ల తిరిగి తను బయటికి రాగలిగాడు. అలా నీ జీవితం జరుగుతుంది. నువ్వు సమస్యల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఏదో గొప్ప విషయం అక్కడ జరగడానికి ప్రభు అది అనుమతించి ఉండవచ్చు. అక్కడ చెరసాల అధిపతి, చెరసాల అధికారి మార్చబడ్డాడు, రక్షించబడ్డాడు. ఎప్పుడైతే చెరసాలలో ఆ యొక్క భూకంపం వచ్చి ఖైదీల యొక్క సంఖ్యలు తెంపబడి ఆ సందర్భం వచ్చిందో ఆ సమయంలో ఆ యొక్క చెరసాలలో ఉన్నటువంటి అధికారి చనిపోవాలని సిద్ధపడ్డాడు. అప్పుడు పౌలు ఒక మాట చెప్పాడు, నువ్వేమి కంగారు పడవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని చెప్పాడు. ఆ మాట విని తను రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ యవ్వనస్తుడా, వింటున్నావా? బైబిల్లో కార్యాలు నీకు గుర్తున్నాయా? బైబిల్లో విషయాలు నీ జ్ఞానానికి గుర్తున్నాయా? ఆలోచన చేయి. అంత బాధ కలిగిన ఆకలితో ఉన్న దేవుణ్ణి దూషించలేదే. దేవుడు లేడని జీవించలేదే. ఆ సమయంలో ఆయన్ని ఆరాధించాడు. ప్రభువా, ఈ సమయంలో నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, కారణం ఏమిటి అని ఆయన దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి స్తుతించాడు. ఆ సమయంలో తన జీవితం అద్భుత రీతిగా మార్చబడింది. ఎంత గొప్ప విషయమో మీరు గమనిస్తున్నారా? అబ్రహాం వృద్ధాప్యంలో ఇస్సాకును ప్రభు అనుగ్రహించాడు. ఆ ఇస్సాకుని బలి ఇమ్మన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడో మీకు తెలుసా? దేవుణ్ణి దూషించలేదండి, దేవుణ్ణి దూరంగా వెళ్ళిపోలేదండి. ఓ దేవుని బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు దేవుని బాధ పెడతావు? ఎంతకాలం నువ్వు ఆయన దుఃఖ పెడతావు? నీ శరీరంను నాశనం చేసుకుంటున్నావు, నీ ఆత్మను బలహీనపరుచుకుంటున్నావు. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు బాటలు వేసుకోవట్లేదు. నీ తలుపు వద్ద నించొని దేవుడు తలుపు కొడుతున్నాడు. నన్ను ఆహ్వానించు, నీ జీవితంలో నన్ను ఆహ్వానించు, నీ జీవితంలో నన్ను ఆహ్వానించు, నీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించు. నేను నీ జీవితాన్ని మారుస్తాను, నీ జీవితాన్ని సరిచేస్తాను, నీ పని పాటలో నేను ఉంటాను అని ఆయన అంటున్నాడు. నువ్వు ఆయనకి అవకాశం ఇస్తున్నావా? ఆలోచించు. ఎంతకాలం విసిగిపోతావు నువ్వు? ఎంతకాలం ఆయన దూరంగా పెడతావు? నీ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తావు. లోక రీతిని నువ్వు అనుసరిస్తావు, లోక జ్ఞానాన్ని నువ్వు అనుసరిస్తావు, నీ శక్తిని నువ్వు అనుసరిస్తావు, నీ అధికారాన్ని నువ్వు అనుసరిస్తావు, నీ ధనాన్ని నువ్వు అనుసరిస్తావు. నువ్వు ఒంటరిగా ఈ లోకానికి వచ్చావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఒంటరిగానే ఈ లోకాన్ని విడిచి వెళ్తావు. ఒంటరి జీవితం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ ఒంటరితనంలో నీకు ఎవరు కావాలో తెలుసా? నిజమైన ప్రేమ కలిగిన దేవుడు కావాలి, ఆ యేసయ్య కావాలి. ఆయన శిలువ కార్యం ద్వారా దేవునికి దూరమైన మనల్ని దేవునితో జతపరిచాడు. మన హస్తాన్ని, దేవుని హస్తాన్ని తీసుకొని కలిపాడు. ఆయన మనకు సమాధానం ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆయనకు కృపనిచ్చాడు, ఆయనకు ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. మరి దినాన్ని మనం ఎలా ఉన్నాం? ఆయన్ని పక్కన పెట్టేశాం. మన గృహాల్లో దేవుడు ఉన్నాడా? పేరుకే క్రైస్తవత్వంగా ఉంది. నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? నీ గృహంలో దేవుడు ఉన్నాడా? మా నాన్నగారు గొప్ప సేవ చేశారండి అని చెప్తావు. మా నాన్నగారు గొప్ప విశ్వాసాన్ని నువ్వు చెప్తావు. మా తాత గొప్ప సేవకుడని నువ్వు చెప్తున్నావు. ఆ సేవ నువ్వు జరిగించగలుగుతున్నావా? ఆలోచించు. కారణం ఏమిటి? ఆత్మ సంబంధమైనటువంటి జీవితం నీలో లేకపోవడం వల్ల సేవ బలహీనపడింది, నీ కుటుంబం బలహీనపడింది.
నీలో ఆత్మానుసారమైన జీవితం నీలో ఉన్నప్పుడు, దేవుని సహాయాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. నీ కుటుంబం నీ ద్వారా మార్చబడాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ పిల్లల జీవితాల్లో అద్భుతాలు జరగాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ భర్త మారాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ భార్య మారాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ పిల్లలు మారాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ తల్లిదండ్రులు మారాలని నువ్వు ఆశపడుతున్నావా? దేవుడు నీకు సహాయపడతాడు. ఆయన నువ్వు కలిగి ఉండు, ఆయనతో సమయం గడుపు, ఆయన కొరకు జీవించు, ఆయనకు ఉద్దేశాల్లో నువ్వు ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. రెప్ప పాటనే నీ జీవితాన్ని మార్చగలడు. చిటికెలో నీ జీవితాన్ని మార్చగలడు. ఆయన నీ సమస్యను తీసివేయగలడు. ఆయన కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఆయనను కలిగి ఉండి ఆయనతో నువ్వు ప్రయాణం చేస్తూ గొప్ప జీవితాన్ని జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం ఎవరితో స్నేహం చేస్తామో వాళ్ళ యొక్క ఆలోచనలు మన జీవితంలో వస్తాయి. మనం ప్రభుతో స్నేహం చేస్తే ప్రభు యొక్క ఆలోచనలు మనకు వస్తాయి. ఆయన నడిపింపు మనకు ఉంటుంది. ఒక బిడ్డ తండ్రితో బయటికి వెళ్ళినప్పుడు నా తండ్రి నాతో ఉన్నాడు, నాకు భయం లేదని ఉంటారు. ఒక బండి మీద ఒక బిడ్డని తండ్రి తీసుకెళ్తున్నప్పుడు, ఒక తండ్రి తన బిడ్డని తీసుకెళ్తున్నప్పుడు ధైర్యంగా కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే నా తండ్రి నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాన్న, అక్కడ ఎలా ఉంటుంది అని అడగరు వాళ్ళు. ఆ బండి మీద కూర్చొని తండ్రితో పాటు వెళ్ళిపోతారు. ఎందుకు? తండ్రి మీద ఆ నమ్మకం. మరి దేవుడి మీద నీకు నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉందో ఆలోచన చేసుకో. ఒక చంటి బిడ్డ తల్లి యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు, తల్లి తనకు సంరక్షిస్తున్నప్పుడు ఆ చంటి బిడ్డ నా తల్లి నన్ను చూసుకుంటుంది అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్తాడు, ఏడుస్తాడు. వెంటనే నా తల్లి నాకు పాలిస్తున్న ఆలోచన తనకు ఉంటుంది. తల్లి పక్కన నుంచి ఆ బిడ్డని వేరు చేయండి, అక్కడ ఉండలేడు. తల్లి పక్కన పెట్టండి, భద్రంగా ఉంటాడు. మరి నువ్వు తల్లిదండ్రుల కన్నా మించిన ప్రేమతో ఆయన నేను ప్రేమించాడు కదా, ఆ ప్రభు కొరకు నువ్వు ధైర్యంగా ఉన్నావా? కలిగి ఉన్నావా? విశ్వాసంతో ఉన్నావా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఆలోచన చేయి. నీ జీవితం ఉజ్జీవించబడాలి. నీ కుటుంబంలో ఉద్యోగం రావాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చూడాలి. నీ కుటుంబం కూడా చూడాలి. ఇవన్నీ జరగాలంటే నీవు ఖచ్చితంగా దేవుని కలిగి ఉండి దేవుని యొక్క సమాధానంతో నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. నీలో సమాధానం ఉందా అనేది నువ్వు పరీక్ష చేసుకో. ఆ సమాధానం నీకు కావాలంటే ప్రతి దినం ఆయనతో గడుపు, ప్రతి విషయం ఆయనతో పంచుకో. మొబైల్ ఫోన్లతో, టీవీలతో గడిపే సమయంలో 10% అయినా నువ్వు దేవునితో గడుపుతున్నావో ఆలోచన చేయి. నువ్వు ఎంత ఎక్కువగా దేవునితో గడుపుతావో, ఎంత ఎక్కువగా అన్ని విషయాలు ఆయన పంచుకుంటావో, అంత ఎక్కువగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయనతో గడిపే ప్రతి నిమిషం, ప్రతి గంట నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి ఆస్కారం కలిగిస్తాయి. దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు కలిగి ఉండు. ఈ వర్తమానం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క దేవుని యొక్క గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ జీవితంలో జరిగించిన విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ అందరినీ కూడా ఈ యొక్క మాటలు, దేవుని యొక్క గొప్ప మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తాకాడని అనుకుంటున్నాను. మీలో ఎవరితో దేవుడు మాట్లాడాడో మీరు ఈ క్షణమే తీర్మానం చేసుకోండి. ప్రభు కొరకు జీవించడానికి మీరు సిద్ధపడండి. మీ మందిరాల్లో, మీ యొక్క కుటుంబాలలో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, అన్ని ప్రదేశాల్లో కూడా మీరు ఉప్పుగా, వెలుగుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక లైట్ చాలా ప్రదేశాన్ని కవర్ చేస్తుంది, చీకటికున్న ప్రదేశం. ఈ లోకంలో చాలా మంది నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, నిన్ను చూసి నీ దేవుని గణపరచాలి. అదే కదా సువార్త, నువ్వు చేసే సువార్త. ఆ విషయంలో కూడా నువ్వు ఆలోచన కలిగి ఉండండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య, నీకు వందనాలు ప్రభా. తండ్రి, ఈ దినాన మీ బిడ్డలతో మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు తెలియచేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో మీరు ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి, దృఢపరచండి. నిండైన ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను.
వాళ్ళ జీవితాల్లో ప్రభా నీ కొరకు జీవించే జీవితాన్ని తనకు వాళ్ళకి దయచేయమని అడుగుతాను. నిన్ను కలిగి ఉండే జీవితాన్ని కలిగి చేయండి ప్రభా. ప్రతి విషయాన్ని నీతో పంచుకొని ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళ జీవితాలు ఉంచమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలన్నీ కూడా నీ చిత్తానుసారం ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రోగులను ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఎగ్జామ్ రాసిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరి యొక్క సమస్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు.